Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మగవాళ్ళలో ఉండే కామనెస్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిగా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని చూసినట్టయితే కామన్గా చూసేది ఏంటంటే అందరిలో ఎక్కువగా చూసేది అంగస్తంభన ఇష్యూస్. సో ఈ అంగస్తంభన ఎందుకు వస్తుంది, ఈ అంగస్తంభ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని ట్రీట్మెంట్స్ ఏముంటాయి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మొదటిగా అంగస్తంభన అంటే ఎవరికైనా కానీ అంగం కంప్లీట్గా స్తంభించక సెక్స్ చేయడానికి కష్టం అవుతుంటుందో అట్లాంటి కేసెస్ని అంగస్తంభన కింద తీసుకుంటాము. చాలా వరకు కేసెస్లో ఇది యంగ్స్టర్స్లో ఒకలాగా ఉంటుంది, ఓల్డ్ పీపుల్లో ఒకలాగా ఉంటుంది. సో ఎక్కువ శాతం మనం చూసినట్టయితే యంగ్స్టర్స్లో చాలా వరకు స్ట్రెస్ వల్లనే ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలామంది చెప్తుంటారు, సార్ అంగస్తంభన ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, కొన్నిసార్లు చచ్చిపోదాం అనుకుంటున్నాం. అందరూ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అంగస్తంభన అనేది చిన్న ఏజ్లో చాలా రేర్గా వస్తుందండి. సో ఇది ఓన్లీ స్ట్రెస్ వల్లనో లేకపోతే మీకు ఈ ఒక రకమైన భయం వల్లనో ఇలా అవుతుండొచ్చు. సో ఏం వరీ అవ్వకుండా దీన్ని చాలా సింపుల్గా ఒకసారి కొన్ని టెస్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉన్నా కానీ మ్యాక్సిమం 3 to 6 monthsలో ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. అదే ఓల్డ్ ఏజ్లో తీసుకుంటే, ఓల్డ్ ఏజ్ అంటే ఎవరికైనా ఒక్కసారి 38 to 40 years క్రాస్ అయిన వాళ్ళలో ఎవరిలో అయినా ఈ అంగస్తంభన ఇష్యూస్ కనిపిస్తున్నాయంటే మొదటిగా దానికి గల కారణాలు మనం చూడాలి. చాలా వరకు ఈ అంగస్తంభన రావడానికి చాలా కామనెస్ట్గా చూసే కారణాలు డయాబెటీస్ అండి. ఎవరికైనా షుగర్ లెవెల్స్ చాలా అన్కంట్రోల్డ్ ఉన్నా, లేకపోతే షుగర్ వచ్చి కూడా ఒక 5 years నుంచి 10 years గ్యాప్ వచ్చినా కానీ వీళ్ళు అంగస్తంభన ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా వేరే ఏ కండిషన్స్లో మనం అంగస్తంభన చూస్తున్నాము. సో ఈ నార్మల్గా ఎవరిలో అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, ఎవరిలో అయితే ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉందో, ఇలాంటి అన్ని కేసెస్లో మనకి అంగస్తంభన ఇష్యూస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి ఏమేమి చేస్తాం మనం, మొదటిగా ఏం టెస్ట్ చేస్తాం, మొదటిగా వీళ్ళలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చేస్తాం. ఎందుకంటే సెక్స్ చేయాలన్న కోరిక కానీ సెక్స్ చేయాలనే థాట్ రావడానికైనా కానీ మీకు బాడీలో సెక్స్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండాలి. సో ఏమేమి సెక్స్ హార్మోన్స్ మనం టెస్ట్ చేస్తామంటే టెస్టోస్టిరోన్ ఒక హార్మోన్, ఎస్ట్రోడియోల్ అంటాము అదొక హార్మోన్, ప్రొలాక్టిన్ అని హార్మోన్. ఈ 3 హార్మోన్స్ మనం టెస్ట్ చేసినప్పుడు మీ బాడీలో సెక్స్ హార్మోన్స్ అనేది సరిగా క్రియేట్ అవుతున్నాయా లేవా అనేది ఒకటి మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టు ఒకవేళ అది తక్కువగా ఉంది అంటే దాని రిప్లేస్మెంట్ థెరపీ మనం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా చాలా బెటర్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం టెస్ట్ చేస్తాం, సో నెక్స్ట్ కామనెస్ట్గా చేసే టెస్ట్ మనం చేసినట్టయితే మనము పీనైల్ డాప్లర్ స్టడీ అంటాం. పీనైల్ డాప్లర్ స్టడీ అంటే ఇది పీనైల్ స్కాన్, అంగానికి ఒక స్కాన్ చేసి చూస్తాము అంగం లోపట్ల బ్లడ్ ఫ్లో నార్మల్గా ఉందా లేదా అనేది. ఒకసారి అది చూసిన తర్వాత ఫ్లో బాగా లేదు అంటే దానికి గల కారణాలు చూస్తాం. సో వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, సో కామన్గా చూసినట్టయితే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్స్ మనం చూస్తే, ఇప్పుడు ఒకవేళ ఆర్టీరియల్ ఇన్సఫిషియెంట్ అంటే రక్తం ఫ్లో సరిగా లేదు, సో వీళ్ళకి బేసిక్గా కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. మొదటిగా కామన్గా యూజ్ చేసే మెడిసిన్ టెడలఫిల్ అంటామండి. ఈ టెడలఫిల్ మెడిసిన్ ఒక 5 mg స్టార్ట్ చేస్తాం. వీళ్ళకి 5 mg ఒక 3 to 6 months మనం ఇచ్చినట్టయితే వీళ్ళ అంగస్తంభన ఇష్యూస్ ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యాబ్లెట్స్ తీసుకున్నవి కూడా పనిచేయని వాళ్ళకి వెంటనే షాక్ వేవ్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. షాక్ వేవ్ థెరపీ అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. కొన్ని 120 hertz దాంట్లో మనం అంగానికి ఒక రకమైన వేవ్స్ పంపించినప్పుడు అంగం లోపల కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యి వీళ్ళలో సెక్స్ చేసే కెపాసిటీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికైనా అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయి, మీరు మందులు వాడద్దు అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరికీ షాక్ వేవ్ థెరపీ చాలా ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండి. ఇది ఎన్ని సెషన్స్ చేసుకోవాలి అంటే మొదటిగా 12 sessions వరకు అవసరమవుతుంది. చాలామంది ఈ సెషన్స్ ఎంత గ్యాప్లో ఇస్తారంటారు. సో అది డాక్టర్ టు డాక్టర్ డిపెండెంట్ అండి. నా వరకు మాత్రం నేను దీన్ని అగ్రెసివ్గా చేస్తాను, ఒక్క రోజులో 3 sessions కూడా చేస్తాను. సో ఇలా ఒక్కొక్క ప్రోటోకాల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక్కసారి షాక్ వేవ్ థెరపీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అంగస్తంభన ఇష్యూస్ చాలా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3 నెలల నుంచి 6 నెలల లోపల కంప్లీట్గా నార్మల్, ఇంతకుముందు మీకు ఎలా ఉంటుండే అంగస్తంభన అలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిలో అయితే కంప్లీట్ ఆర్టీరియల్ యాబ్సెన్స్ ఉంది అంటే అసలు ఫ్లో అవ్వట్లేదు, ఏం చేసినా అవ్వట్లేదు, లేకపోతే మీకు ఇంతకుముందు ఎనీ అదర్ యాక్సిడెంట్స్ వల్ల కానీ స్పైన్ ఇంజరీస్ వల్ల కానీ లేకపోతే హెమిప్లేజియా అంటారు అంటే పక్షవాతం వచ్చి కానీ అంగస్తంభన లేని వాళ్ళకి మనం ఆపరేషన్ ద్వారా అంగస్తంభన మనం వాళ్ళకి ఇవ్వచ్చు.
దీన్ని పీనల్ ప్రాస్థెటిక్ సర్జరీ అంటాము. పీనల్ ప్రాస్థెటిక్ సర్జరీ అంటే అంగం లోపట్ల ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ మనం పెట్టేసినప్పుడు అంగంకి సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచైనా ఏ ఏజ్ గ్రూప్ వరకైనా ఆపరేషన్ చేయొచ్చు. మేము దీన్ని ఒక 90 సంవత్సరాల మనిషి పైన కూడా చేసినాం. ఇది ఏజ్తో రిలేటెడ్ కాదండి. ఎవరికైనా సెక్స్ చేయాలనే కోరిక ఉంటే ఏ వయసులో ఉన్నా కానీ వీళ్ళకి ఆపరేషన్ చేసి ఖచ్చితంగా అంగస్తంభన మనం క్రియేట్ చేయొచ్చు. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. అందరు చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక్కసారి మేము ఇంప్లాంట్ లోపల పెట్టిన తర్వాత నెక్స్ట్ 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం రాకపోవచ్చు. ఇంకేమన్నా మీకు సెక్సువల్ డౌట్స్ ఉన్నా కానీ, సెక్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియజేయండి. లేకపోతే వచ్చి నన్ను ఒకసారి కలవండి ఆండ్రో ప్లస్లో. థ్యాంక్ యూ.